హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మకుట్టి సౌజీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో గుమ్మడికాయలు ఎలా పట్టుకోవాలో చూసేద్దాం రండి. గుమ్మడికాయలు అయితే పల్లెటూరులో అయితే మన ఇంటి చుట్టుపక్కల కానీ పొలాల్లో కానీ అలా అయితే దొరుకుతాయండి. పల్లెటూరులో అయితే సిటీల్లో మనకి గుమ్మడికాయలు కావాలంటే బయట తీసుకోవాల్సిందే. కాయ వచ్చి 100 రూపీస్ 150 రూపీస్ అలా అయితే ఉంటుంది కాస్ట్. సిటీల్లో బయట తీసుకుంటారు, మన పల్లెటూరులో అయితే మన చుట్టుపక్కలనే దొరికేస్తాయి కాయలు. మన పల్లెటూరులో న్యాచురల్గా కాసిన కాయ అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, గుమ్మడికాయల టేస్ట్. ఈ కాయ వచ్చి మా ఇంటి పక్కన పాదు పెడితే అలా అయితే కాసినాయి కాయలు. మేము దాంట్లో ఒక కాయ తీసుకుని అయితే ఇప్పుడు గుమ్మడికాయ వడియాలు అలా పట్టుకోవాలో చూపిస్తానండి. చూసారు కదా, ముందు ఆ కాయని తీసుకొని వాటర్తో బాగా వాష్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక స్పూన్ కానీ చాక్ కానీ తీసుకొని వైట్ కలర్లో ఉంటుంది చూసారు కదండి, దాన్ని మొత్తం అలా చెక్కేసుకోవాలి. ఇంకా కాయ పైన ఉన్న తొక్కను మొత్తం అలా అయితే తీసేస్తున్నామండి. స్పూన్తో అయితే తీసుకోవచ్చు, స్పూన్తో అయినా బాగానే వస్తుంది, చాక్తో అయినా బాగానే వస్తుంది. ఇంకా మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటా వాష్ చేసుకుంటా అలా మొత్తం పైన ఉన్న తొక్కను మొత్తం అలా తీసేసుకున్న తర్వాత ఇంకా అలా కాయనైతే సగానికి కట్ చేసుకొని ఒక 4-5 పీసెస్ వరకు అలా కట్ చేసేసుకోండి. ఒకసారి మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయలేం కదా, అందుకే అలా సగానికి కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్ని ఇంకా అలా వీడియోలో చూసినట్టుగా అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవడమేనమాట. ఆ కాయని మొత్తం సేమ్ అదే ప్రాసెస్లో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకో. అలా గుమ్మడికాయ మొత్తాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవడమేనండి. చూసారు కదా, అలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత మనం కల్లుప్పుని తీసుకోవాలండి. చూసారు కదా, కల్లుప్పుని మొత్తం దాంట్లో పెట్టి మొత్తం బాగా మిక్స్ చేసేయాలన్నమాట. చూడండి, అందులో ఉన్న వాటర్ మొత్తం పోతుంది. గుమ్మడికాయ అంటేనే ఎక్కువ వాటర్ ఉంటుంది కదా, మనం కల్లుప్పేసి మొత్తం అవన్నీ బాగా మిక్స్ చేసి బాగా కలపడం వల్ల అందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. ఈ ప్రాసెస్లో కొంచెం టైం పడుతుందండి, అయినా సరే అలా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల అలా కలుపుకోవడం వల్ల అందులో ఉన్న వాటర్ మొత్తం పోతాయి అన్నమాట. చూడండి, అలా కలుపుకోవడం వలన ఎంత వాటర్ వచ్చినాయో. అలా మొత్తం నొరగొచ్చే వరకు బాగా కలుపుకోవాలండి. అప్పుడే గుమ్మడికాయ ముక్కల్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసినట్టు. ఇంకా నెక్స్ట్ ఒక క్లాత్ తీసుకొని ఆ ముక్కలను అలా కొంచెం కొంచెం తీసుకొని బాగా ప్రెస్ చేసి అందులో ఉన్న వాటర్ మొత్తం గట్టిగా నొక్కేసి అయితే ఆ క్లాత్లోకి తీసేసుకోవడమేనండి. అలా మొత్తం అందులో ఉన్న వాటర్ మొత్తం గట్టిగా నొక్కేసి అలా క్లాత్లోకి వేసుకోవడం. అయినా సరే ఆ ముక్కల్లో ఇంకా చాలా వాటరే ఉంటాయండి, అంత కష్టపడి చేసినా ఇంకా చాలానే వాటర్ ఉంటాయి. ఆ వాటర్ మొత్తం పోవాలంటే ఎలా చేయాలో చూడండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూసేయండి. మనం ఈజీగా గుమ్మడికాయ వడియాలు ఎలా పట్టుకోవాలో చూసేద్దిరి. చూసారు కదండి, క్లాత్లోకి ఆ ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత అలా గట్టిగా అలా తిప్పడం వలన అందులో ఉన్న కొన్ని వాటర్ పోతాయి కదా, అలా తిప్పడం వల్లనే పోతాయి అనుకోవద్దు. ఇప్పుడు ఏం చేయాలంటే అది ఒక చోట పెట్టి దాని మీద ఎక్కువ వెయిట్ ఉన్నదైతే పెట్టుకోవాలండి. ఏమన్నా రాయి కానీ అలా సంథింగ్ అలా పెట్టుకోవాలి. మేము కుండి మీద మూత ఉంటుంది చూసారా, అదైతే పెట్టాము. ఎక్కువ వెయిట్ ఉంటుంది కదా, సో అందుకే. చూడండి, అది పెట్టిన తర్వాత అందులో ఉన్న వాటర్ ఎలా వస్తున్నాయో. మనం ఉప్పేసి అంతలా మిక్స్ చేసిన తర్వాత కూడా చాలానే వాటర్ పోయినాయి, అయినా కానీ ఇంకా ఉంటాయి. ఆ వాటర్ కూడా పోవాలంటే ఇలా చేయాలన్నమాట. ఒక నైట్ అంతా అలా ఉంచేసుకోవాలండి. కుంచుడికి ఒక తవడు మినపప్పు 8 భాగాలకు ఒక భాగం 8 తవలు అయితే. విన్నారు కదండి, ఇంకా గుమ్మడికాయ ముక్కలను అలా ఒక రాయి పెట్టేసిన తర్వాత ఒక నైట్ అంతా అలా ఉంచేయాలి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం నైటే మినపప్పు నానబెట్టేసుకోవాలి. 8 వంతులకి ఒక వంతు మినపప్పు, అంటే మనకి 8 తవలు అంటే కొంచెడు కదండి, కొంచెడు ముక్కలకి ఒక తవ్వ మినపప్పు తీసుకొని నానబెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అది మనం గారెల పిండి ఎలా అయితే రుబ్బుకుంటామో ఆ పిండి గట్టిగా వచ్చేలాగా రుబ్బుకోవాలండి. ఎక్కువ వాటర్ ఉండకూడదు ఆ పిండిలో. నెక్స్ట్ డే చూసారు కదా అండి, గుమ్మడికాయ ముక్కల్లో అసలు వాటర్ ఉన్నాయా చూడండి. ఇంకా ఆ ముక్కల్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. చూడండి, అసలు వాటరే లేవు, అయినా కానీ ఇంకొంచెం అలా ప్రెస్ చేసుకొని అయితే ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. చూడండి, ముక్కలను అన్నిటిని తీసేసుకున్న తర్వాత అందులోకి పిండి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, మినప్పిండి వచ్చి గట్టిగా అలా అయితే ఉండాలి. గారెల పిండి సేమ్ అలానే.
ఇంకా నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా కారం కోసం మనం పచ్చిమిర్చి మిక్స్ చేసుకొని అది మొత్తం వేసేసుకోవడమే. మనం సాల్ట్ ఆల్రెడీ మనం ముక్కల్ని బాగా కలుపుకునేటప్పుడు స్టార్టింగ్లో వాటర్ పోవడం కోసం వేసుకున్నాం కదా, సో ఇప్పుడు సాల్ట్ కొంచెం తగ్గించి కొంచెం వేసుకోండి సరిపోతుంది. అది బాగా మిక్స్ చేసిన తర్వాత టేస్ట్ ఒకసారి చూడండి, సరిపోతే ఓకే, సరిపోకపోతే కొంచెం వేసుకోండి. ఇంకా పిండి పచ్చిమిర్చి అండ్ సాల్ట్ వేసేసిన తర్వాత అలా ముక్కలకి పిండి మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇంకా ఇందులోకి సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చండి, అది మన చాయిస్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు, పర్టికులర్గా వేయాలని అయితే ఉండదు, మన ఇష్టం అన్నమాట. చూసారు కదండి, ఇంకా బాగా ముక్కలకి పిండి మొత్తం పట్టేలాగా అలా అయితే కలిపేసుకోవడమే. ఇంకా నెక్స్ట్ ఏముందండి, ఇంకా అలా ఒక కవర్ తీసుకుని చిన్న చిన్న ముద్దల కింద తీసుకుని అలా వడియాలు పట్టేసుకోవడమే. గుమ్మడికాయ వడియాలు టేస్ట్ చాలా బాగుంటాయండి, పప్పుచారులో కట్ట కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ఇవి ఒకటి పెరుగులో పచ్చిమిరకాయలు ఇవి ఒకటి చాలా బాగుంటాయి. ఎవ్రీ సమ్మర్లో గుమ్మడి వడియాలు ఇలా పట్టుకోండి, అబ్బా భలే ఉంటుంది. సమ్మర్ వచ్చిందంటేనే మనకి వడియాలు పచ్చళ్ళు ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి కదా. మీరు కూడా ఈసారి ఇలా అయితే పట్టి చూడండి, అబ్బా టేస్ట్ అయితే చాలా బాగుంది అనిపిస్తుంది. ఇంకా అలా అమ్మ వాళ్ళు అయితే వడియాలు అయితే పట్టేస్తున్నారు. ఈ సమ్మర్లో ఒక 2-3 డేస్ బాగా ఎండనిస్తే వడియాలు అన్నది రెడీ అయిపోయినట్టే. ఇంకా అలా రౌండ్గా గుమ్మడి వడియాలు పట్టేసుకోవడమే. ఇంకా నెక్స్ట్ వచ్చి సల్లో మిరగాయలండి, అవి వీడియో అయితే తీయలేదు బట్ చెప్తాను ఎలా. పెరుగు తీసుకొని పెరుగులో సాల్ట్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సల్లో మిరగాయలు అంటే మనకి బయట దొరుకుతాయి, అవి తీసుకోవాలంటే మామూలు పచ్చిమిర్చి కాకుండా కొంచెం పెద్ద సైజులో ఉంటాయి, వాటిని తీసుకొని సన్నగా చీరుకోవాలండి. అంటే చిన్న చిన్న ఘాట్ల కింద పెట్టుకుంటే సరిపోతుంది, ఏదన్నా నీడిల్తో కానీ పిన్నిస్తో కానీ సన్నగా ఘాట్లలా పెట్టుకోవడమే. వాటిని మనం మిక్స్ చేసుకున్న పెరుగులో వేసేసుకొని బాగా మిక్స్ చేయాలి, కలుపుకోవాలండి. ఒక రోజు అంతా దాంట్లోనే ఉండాలి, ఒకరోజు డే మొత్తం నైట్ మొత్తం అందులో పెరుగులోనే ఉండాలి. చూడండి ఆల్రెడీ చాలా మాత్రం బాగా ఎండిపోయినాయి, చూడండి భలే ఉంటాయండి పప్పుచారులోకి, ఇవి కాంబినేషన్ సూపర్ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం సల్ల మిరగాయలు అంటే. అంతేనండి, అలా అయితే చేసుకోవడం వల్ల సన్నలో మిరగాయలు ఈజీగానే చేసుకోవచ్చు, భలే బాగుంటాయి కదండి. ఇంకా వడియాలు కూడా అయిపోయిందండి, గుమ్మడి వడియాలు అండ్ ఈ మిరగాయలు కూడా ఇంకా అలా అయితే ఎండలో పెట్టేసాము. గుమ్మడి వడియాలు ఒక 2-3 డేస్ బాగా ఎండబెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ ఒక ప్లేట్లోకి తీసేసుకొని అయితే డైలీ ఒక 1 అవర్ అలా ఇంకో 2 డేస్ అలా ఎండలో పెట్టుకోండి సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట ఇది. ఒక 1 సైడ్ బాగానే ఎండిపోయినాయి, ఇంకో సైడ్ కూడా ఎండాలి కదా, సో అందుకే వచ్చినంత వరకు అలా తీసేసుకోండి. అటు సైడ్ కూడా బాగా ఎండుతాయి, సో అందుకే అలా చేసుకోవాలి. ఇప్పుడు ఎండలు ఎక్కువగానే ఉన్నాయి కదండి, ఇంకా అందుకే 1 డేకే ఒక సైడ్ అలా ఎండిపోయినాయి, ఇంకో సైడ్ ఎండడం కోసం అలా తీసేసుకొని అలా పెట్టుకోండి, ఎండిపోతాయి. అంతేనండి, ఈజీగా అయితే గుమ్మడి వడియాలు పట్టుకోవచ్చు. ఇంతకే అడగడం మర్చిపోయానండి, మీరు పట్టుకున్నారా వడియాలు? లేదంటే వీడియో చూసి వడియాలు పట్టడం స్టార్ట్ చేసేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అండ్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ కామెంట్, ప్లీజ్ టు